వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జీడిగడ్డ తండాకు చెందిన కూలీలు ఇటుకలపల్లి ఇప్పల తండా ముచ్చాలమ్మ తండా మిర్చి ఏరడానికి వెళుతూ ఉన్న కూలీలు ట్రాలీ బోల్తా పడ్డ సంఘటనలో నర్సంపేట జిల్లా ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించారు. మృతి చెందిన బానుతో సూఖ్య కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని గాయపడిన కూలీలకు ఎంజీఎం సూపరింటెండెంట్తో మాట్లాడి కూలీల కుటుంబాలకు అండగా ఉంటానని తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, నాగలి వెంకటనారాయణ, యువరాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు పిలిచిండ్రు పోయినాం. ఆయన తోల రాకుండా ఆడ పడేసిండు. చచ్చిపోయిన ఆయన మా బాబాయ్, ఆయన పేరు సుఖ్య, నూనావత్ సువర్ణ. తోట ఎరపోతే ఇట్లా 400 కూలి ఇస్తామని అంటేనే పోయినాం సార్. యాక్సిడెంట్ అయింది. మా పరిస్థితి ఏంది అని ఆలోచించి చెప్తున్నాం. ఎవరిని తాకలేదు సార్. ఆయన ఇట్లా 3 దిక్కులా తిరిగింది సార్. బండి తిరిగి బొంత పడేసిండు. యాక్సిడెంట్ ఇట్లా ఏం కాలే. ఆయన పడేయాలని పడేసిండో ఎట్లనో తెలియదు. ఆయన కొత్తగా నేర్చుకుంటాడట. డ్రైవరు పోయిండు, లేడు, పారిపోయిండు ఆయన. అందులో ఒక ఆయన మాట్లాడ ఆయన వీరన్న అనేటాడు సాగు బతుకులో ఉన్నాడు. 40 మందిలో 38 మందికి దెబ్బ తాకింది. చెన్నారావుపేట జీడిగడ్డ తండకు చెందినటువంటి మిర్చి పంట వేరేటువంటి వ్యవసాయ కూలీలు నర్సంపేట మండలం ఇటికాలపల్లి ప్రాంతానికి కూలికి వెళ్తున్న సందర్భంగా ప్రయాణం చేస్తున్నటువంటి ఆటో వాహనం బొల్తాబడి సూక్య అనేటువంటి వ్యవసాయ కూలీ మరణం చెందడం, మిగతా 3 కూలీలు అత్యంత సీరియస్గా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకి తరలించడం జరిగింది. మిగతా 36 మంది కాళ్ళు చేతులు విరిగి వివిధ రకాల దెబ్బలు తగిలి గాయాల పాలై నర్సంపేట ప్రభుత్వ దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. చనిపోయినటువంటి వ్యవసాయ కూలీ కుటుంబానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం నుంచి ఆ గిరిజన కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైనటువంటి 3 వ్యవసాయ కూలీల కుటుంబానికి ప్రభుత్వమే పూర్తి స్థాయి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని, మిగతా క్షతగాత్రులందరూ కూడా ఆర్థిక సహకారం, మరి గాయాలను బట్టి తదుపరి ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవలనే గ్రామ సభల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేటువంటి కొత్త నాటకాన్ని తెరలేపి వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది గ్రామ సభల్లో. ఇవాళ నేను అడుగుతున్నాను, మన గ్రామ సభల్లో అర్హుల జాబితాను తప్పుల తడకగా తయారు చేసినటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఇలా తలదించుకోవాలి. ఇవాళ 40 మంది వ్యవసాయ కూలీలు దాదాపు 25-30 కిలోమీటర్ల జర్నీ చేస్తూ వ్యవసాయ కూలీ పని కోసం వెతుకులాడి ఇలా ప్రమాదానికి గురై తీవ్రమైనటువంటి ఘటన ఇవాళ నర్సంపేట ప్రాంతంలో జరిగింది. వాళ్ళందరూ వ్యవసాయ కూలీలు కాదా అని చెప్పి ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ 40 మంది ఎవరైతే గాయాల పాలైనటువంటి జీడిగడ్డ తండా గ్రామం యావత్తు మొత్తం ఇంటికొకరు ఇవాళ ఇంజూర్ అయ్యారు. వారందరినీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకానికి వెంటనే అర్హులను చేస్తూ 24 గంటల్లోనే వారికి అర్హత పత్రాలను వెంటనే జిల్లా కలెక్టర్ గారు జారీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే గిరిజన కుటుంబాలకు, లంబాడ గిరిజన కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడతా ఉన్నారు. రెండో విషయానికి వస్తే ఇవాళ మనం ప్రభుత్వ దవాఖాన నుంచి మాట్లాడుతూ ఉన్నాం. గత 3.5 సంవత్సరాల క్రితమే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నర్సంపేట ప్రాంత ప్రజల వైద్య సహకారం కోసం, వైద్య సహాయార్థం కోసం కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఆనాడు మన మెడికల్ కాలేజీను, అతిపెద్ద దవాఖానను మనం ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చినాం. ఇవాళ ప్రారంభ దశలో ఉన్నప్పుడు సరే మార్పు వచ్చింది, పాత వాళ్ళు ఎవరు లేరు బాధ్యులు. కానీ వాళ్ళ మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అట్టహాసంగా ప్రారంభించినటువంటి ఆసుపత్రిలో
ఇవాళ వైద్యులందరూ సరిపడా ఉన్నా ఇవాళ ఎలాంటి మరి ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదని చెప్పి ఇలా దవాఖానలో మనం చూస్తే అర్థమవుతా ఉన్నది. ఇలాంటి ఘటన ఇవాళ 40 మంది కూలీలు జీడిగడ్డ తండ ఘటనలో గాయాల పాలైతే ముత్తోజిపేట ప్రాంతంలో మరో 12 మంది కూడా ఇవాళ ఇంజూరీ అయ్యారు ప్రయాణికులు. ఇలాంటి పెద్ద ఘటనలు జరిగినప్పుడు ఇవాళ ఇంత పెద్ద వ్యవస్థను నిర్మాణం చేసుకొని కూడా ప్రజలకు వైద్యం సకాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించలేకపోతూ ఉన్నది. ఎవ్వరు కూడా ఈ వైద్య కళాశాలను ఇంత పెద్ద దవాఖానను సమీక్షించే దిక్కు లేదు నర్సంపేటలో. అసలు ఎంతమంది డాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు, ఎంతమంది సపోర్టింగ్ స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు. నెలకు దాదాపుగా 2.5 కోట్ల రూపాయల ఖర్చు అవుతూ ఉన్నది ఇవాళ ఇక్కడ వైద్య కళాశాలను మెయింటైన్ చేయడానికి. కానీ ఇలా పేద వర్గాలకు ఆపద వస్తే సరైన ట్రీట్మెంట్కి ఇక్కడ మందుల కొరత ఉన్నది. క్యాండిల్స్ కూడా మరి ప్రజలే కొనుక్కునేటువంటి దుస్థితి ఉన్నది. ఇవాళ చిన్న చితక ట్రీట్మెంట్లకు కూడా బయటకు పోయేటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. దీని పట్ల ఈ యొక్క ప్రభుత్వ వైద్య కళాశాల పట్ల ఇది సరిగ్గా నడవాలి, దీని ప్రామాణిక దీని యొక్క మరి రేటింగ్ పెరగాలని చెప్పి దీంట్లో సర్వీసెస్ ఎక్కువ ఇవ్వాలనే ఒక తపన ఇలా పాలకులకు నర్సంపేటలో కరువైంది. కబ్జాల మీద ఉన్నటువంటి ఫోకసు ఇవాళ ప్రభుత్వ దవాఖాన మీద కాంగ్రెస్ పార్టీ పెద్దలు పెడితే చాలా బాగుండేది. ఇలా సంపాదన మీద కాంట్రాక్టుల మీద పెట్టేటువంటి ఫోకస్ ఏదో ఇలా పేద వర్గాల యొక్క గిరిజనుల యొక్క ఇలాంటి పెద్ద ఘటనలు జరిగినప్పుడు యాక్సిడెంట్లు జరిగినప్పుడు వాళ్ళ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించిన మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దాని మీద దృష్టి పెడితే బాగుండేదని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఒక ప్రత్యేక సమీక్ష చేయండి. జిల్లా మంత్రి గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఈ యొక్క ప్రభుత్వ వైద్య కళాశాల నర్సంపేట సంబంధించిన కళాశాలను ఒక్కసారి సమీక్ష చేయండి. లేకపోతే 100 కోట్ల రూపాయల నిధులను ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది, ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చాను, అవన్నీ కూడా వృధా అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి 24 గంటలు నడిచేటువంటి మరి దవాఖానా ఇవాళ అన్ని రకాల వసతులు దవాఖానాగా నర్సంపేట మరి హాస్పిటల్ను మెడికల్ కాలేజీను తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కొట్టొచ్చినట్టు లోటు అవపడుతూ ఉన్నది. ఎమర్జెన్సీ సర్వీస్ ఇప్పటి కూడా అందుబాటులో రాలేదు. ఇప్పటికీ అడ్మిషన్స్ పాత దవాఖానలో ఉంటాయి, ఓపీ కొత్త దవాఖానలో పెట్టారు. ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని వెంటనే సమీక్షించండి. మరి ఎలాంటి వసతులు లేనప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా రానప్పుడు, ఏర్పాటు చేయనప్పుడు మరి ఎందుకు అట్టహాసంగా హెలికాప్టర్లు వచ్చి ఈ యొక్క మెడికల్ కాలేజీను ప్రారంభించారో మరి సిగ్గుంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలి. ఇలా దాదాపు మమ్మల్ని నిర్బంధంలో పెట్టి ఆనాడు మేము తెచ్చిన ప్రభుత్వ దవాఖానాను హెలికాప్టర్లు వచ్చి ప్రారంభించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కొండా సురేఖ గారు, మరి దామోదర రాజనరసింహ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.